అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్తో సఫర్ అయ్యే పేషెంట్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ పర్టికులర్ పేషెంట్కి నడక ప్రాబ్లంతో వచ్చారు. దాదాపు 10 సంవత్సరాలుగా వీళ్ళు పార్కిన్సన్స్ డిసీజ్తో సఫర్ అవుతా ఉన్నారు. మెయిన్ నడుస్తుంటే తత్రపాటు రావటం అనే ఫీచర్ గత 4-5 సంవత్సరాలుగా ఉంది. ఈయనకి 4 years బ్యాక్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన నడకలో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దాంతోపాటు ఆయనకున్న మెడికేషన్ యొక్క డోసెస్ కూడా చాలా మటుకి తగ్గించగలిగి. కానీ వీళ్ళు ఎవ్రీ 3 to 6 months పీరియాడిక్గా మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ టైంలో మనం వాళ్ళకి కరెంట్ అడ్జస్ట్ చేయటం, దాంతోపాటు డోస్ అడ్జస్ట్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత అప్ టు 6 months to 1 year వాళ్ళ యొక్క రుగ్మత అనేది తగ్గుతూ ఉంటుందండి. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఆర్ బ్రెయిన్ చిప్ సర్జరీ అంటే మనం ఛాతీలో ఒక బ్యాటరీ ఆర్ ఇంపల్స్ జనరేటర్, దాంతో 2 వైర్ల ద్వారా మెదడులో ఉండే ఎలక్ట్రోడ్స్కి కనెక్ట్ చేస్తాం. దీని ద్వారా మెదడు యొక్క సర్క్యూట్ని మనం మాడిఫై చేసి వాళ్ళకున్న రుగ్మత మనం చాలా మటుకు తగ్గిస్తామండి. దీంట్లో పీరియాడిక్గా మనం వాళ్ళకున్న స్టిమ్యులేషన్ మన దగ్గర ఉండే ప్రోగ్రామర్తో అడ్జస్ట్ చేస్తాం.